కదా పబ్లిక్ ఏది రిజెక్టెడ్ ఏది వద్దు ఏమని ఎందుకు పెట్టారు దీంట్లో ఏది ఎక్సెస్ ఏది నార్మల్ అని నాకు తెలియాలి కదా. ఇదే మీకు ప్రొజెక్షన్ ప్రాబ్లం మీకు తెలిసే పబ్లిక్ తెలియాలి కదా. ఇలా ఉంటే
పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. దాని సబ్సిక్వెంట్లీగా ఆ రైట్స్ని యుఎన్ఓ అన్ని కంట్రీస్కి గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. డెఫినెట్గా మీరు కన్జ్యూమర్స్ మీద రైట్స్ని రికగ్నైజ్ చేయాలి అండ్ సపరేట్ యాక్ట్ని ఎనాక్ట్ చేయాలి టు ప్రొటెక్ట్ ద కన్జ్యూమర్స్ అగైనెస్ట్ ద ఎక్స్‌ప్లాయిటేషన్స్. అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకురావాలని యుఎన్ఓ గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. బేసింగ్ అపాన్ ద గైడ్లైన్స్ ఇష్యూడ్ బై ద యుఎన్ఓ, all countries enacted the Consumer Protection Act. Our country enacted in the year 1986 Consumer Protection Act first time. That act was drastically amended by the changing circumstances. చాలా మన అవసరాలు అన్నీ పెరుగుతూ ఉంటాయి. 1986లో మన సెల్ ఫోన్స్ ఉన్నాయా? లేవు కదా. అలాగా మన చేంజింగ్ నీడ్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ మనకి పెరుగుతూ ఉంటే మన అవసరాలకు అనుగుణంగా ఆ యాక్ట్ని రిపీల్ అయ్యి 2019 న్యూ యాక్ట్ ఫామ్ అయింది. New Act is a powerful act and several rights and remedies are included and several provisions are incorporated in there. అంతకుముందు మనకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేదు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కోసం ఈ-కామర్స్ ఎంటిటీ అనే ప్రొవిజన్ని ఇన్కార్పొరేట్ చేశారు. నెక్స్ట్ సిసిపిఏ అనే ప్రొవిజన్ ఇన్కార్పొరేట్ చేసి ఒక దాన్ని ఎస్టాబ్లిష్ చేసి దానికి హెడ్ కలెక్టర్ గారు అపాయింట్ చేశారు. ఆ టీం వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ సిసిపిఏ రోల్ ఏంటి? ద కమిషన్, డిస్ట్రిక్ట్ కమిషన్ రోల్కి సిసిపిఏ రోల్కి ఏంటంటే వేరియేషన్, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ కానీ ఒక డిఫెక్టివ్ ప్రోడక్ట్ కానీ, అసలు కన్జ్యూమర్ అంటే బయింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్ అండ్ అవైలింగ్ ఆఫ్ ద సర్వీసెస్. ఇప్పుడు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ రాకముందు మన కన్జ్యూమర్ ప్రొటెక్ట్ కాబడలేదా? కన్జ్యూమర్ ప్రొటెక్ట్ అయ్యారు. ఇలాగే మా ప్రీవియస్గా చెప్పిన వాళ్ళ ప్రకారం లీగల్ మెట్రాలజీ యాక్ట్, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అండ్ సపరేట్ సెవరల్ కాంపిటీషన్ యాక్ట్ 2002 చాలా యాక్ట్ గవర్న్ చేసే. కానీ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎందుకు ఇంత సిగ్నిఫికెన్స్? టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ద కన్జ్యూమర్స్ 7 రైట్స్ రికగ్నైజ్ చేసింది. ద 3 ఫీచర్స్, మామూలుగా మీరు ఇల్లీగల్ మెట్రాలజీ యాక్ట్ కానీ ఏ యాక్ట్ ప్రకారం వెళ్ళినా ఫైన్ వేస్తారు, లేదా కోర్టులో కంప్లైంట్ ఇస్తే సివిల్ కోర్ట్స్లో మనకి లెంగ్తీ జ్యూరిస్డిక్షన్లో మనం ఫైట్ చేయాల్సి ఉంటుంది. బట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాజ్ సిగ్నిఫికెంట్ ఫీచర్స్, డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే స్పీడీ డిస్పోజల్ అండ్ లెస్ ఎక్స్పెన్సివ్ అండ్ ద సమ్మరీ ప్రొసీజర్. ఈ మూడింటితోటి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కన్జ్యూమర్ని కింగ్ లాగా కూర్చోబెట్టింది. ప్రీవియస్ యాక్ట్స్ లెట్స్ ద బయర్ బివేర్ ఆఫ్, అంటే నువ్వు కన్జ్యూమర్ గా నీకు కొన్ని బాధ్యతలు ఉండేవి. ఆరిజిన్ గురించి, బేసిస్ గురించి అన్ని జనరల్ నాలెడ్జ్ గా చెప్పేశారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం యాక్టివ్గా చాలా మంచి విషయాలు చెప్పారు. చాలా సంతోషం. దాంట్లో ఎంత క్లియర్ గా చెప్పారంటే కన్స్యూమరిజం సమ్ ఆఫ్ హస్ బికమ్ లైఫ్ స్టైల్. సో బేసికల్ ఇప్పుడు మనము మైక్ కూర్చొని మాట్లాడతాను. ఫోటో తీసుకున్నాం కదా. కన్స్యూమర్ ఇప్పుడు ఎలా ఉంటుంటే సస్టైనబిలిటీ థీమ్ కూడా అదే ఉంది. సో సస్టైనబుల్ లైఫ్ స్టైల్, సస్టైనబుల్ అంటే సుస్థిరం కదా. సుస్థిరంగా ఎప్పుడు ఉంటాము? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సస్టైనబిలిటీ యాజ్ పర్ ది మన యునైటెడ్ నేషన్ గైడ్లైన్ ప్రకారంగా? ఏదైతే నాకు కావాలో, నాకు అంటే ఈ టైంకి ఇప్పుడు ఉన్న వాళ్ళకి కావాలో దాన్ని మనం వాడుకుంటూ ఇంకా ముందులో ఎవరైతే వస్తారో, ఇప్పుడు మనము మన తాతలకి వాళ్ళ తాతలకి కంపేర్ చేస్తే మనం ఇప్పుడు వచ్చినాం. సో మన తాతలు మన నాన్నలు వాళ్ళు వాడుతున్నారు, ఇప్పుడు మేము వాడుతున్నాము. ఇంకా ముందు కూడా వచ్చేవాళ్ళు వాడాలి కదా. దేన్ని? పర్యావరణాన్ని, వనరులని, ఈ ప్రకృతిని, ఈ భూమిని. సో ఇది సస్టైనబుల్ ఎప్పుడవుతుందంటే నాకు ఎంత అవసరం ఉందో, ఇది చాలా ఇంపార్టెంట్, ఎంత అవసరం ఉందో అది వాడుకొని ఇంకా ముందు వచ్చే వాళ్ళకి కూడా అవసరం ఉంటుంది కదా, వాళ్ళకి ఎంత కావాలో దాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళడమే సస్టైనబుల్, సుస్థిరమైన వినియోగం అని చెప్తాం. సో ఈ సుస్థిరమైన వినియోగం అన్నప్పుడు మనం ఇందాక వచ్చినాము అంటే, సో మన గతంలో ఉన్నవాళ్ళు, మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా వాడారు కాబట్టి ఇక్కడ మనకు నీళ్లు ఉంది, గాలి ఉంది, అడవి ఉంది, భూమి కూడా ఉంది. ఇది మనం అందరం గుర్తు చేసుకోవాలి. అందుకే సస్టైనబిలిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్తారు, ఈ భూమిని మనకి వారసగా ఇచ్చింది కాదు, మన భావితరాల నుంచి మనం అప్పు తీసుకున్నది. అప్పు తీసుకుని ఏం చేయాలి? తిరిగి ఇవ్వాలి కదా. సో అది మనమే ఇక్కడ ఖాళీ చేసేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బొగ్గు ఉంది, పెట్రోలియం ఉంది, చెట్లు అడవి ఉన్నాయి, భూమి ఉన్నాయి, నది తీరాలు ఉన్నాయి. సో ఇవన్నీ మనం పూర్వీకులు ఇచ్చింది కాదు. మన ఆలోచన ఉందంటే మన భావి తరాలు ఏదైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకున్న అప్పు తీసుకున్నాం కాబట్టి దాన్ని జాగ్రత్తగా వాడుకొని భావి తరాలకు తిరిగి
ఇచ్చేయాలి. ఇది యాక్చువల్లీ సస్టైనబిలిటీలో ఉండేది. సో దాన్ని ఈరోజు కన్స్యూమర్స్ రైట్ రోజున దానికి కూడా దాన్ని థీమ్లో పెట్టినది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే మేడం చెప్తున్నట్టు చెప్పారు, కొనడం. ఓకే, సో నీడ్ ఏంటి? నీడు దర్ ఇస్ నో డెఫినేషన్. ఈ మధ్య కన్స్యూమరిజం వరల్డ్లో కన్స్యూమరిజం దీంట్లో ఈ మొబైల్ వచ్చేసి ఇది వచ్చేసి ప్రతి దగ్గర అడ్వర్టైజ్మెంట్ చూస్తూనే ఉంటారు కదా. ప్రతిదీ అడ్వర్టైజ్, మనకు తెలియదని చూపిస్తారు దాంట్లో. అదే ఇంపార్టెంట్ ఏమని చెప్తారు. అది తీసుకోకపోతే చూడకపోతే మనం వెనక అలా ఫీల్ తెప్పిస్తారు. సో అదే అలా ఫీల్ తెప్పించి చివరికి అది అవసరం ఉన్నా లేకపోయినా కనిపించినప్పుడు కొనేయాలని చేస్తారు. కానీ అది అవసరం ఉందా? కొంతమందికి ఏమైంది, హాబీ అయిపోయింది. ఏంటి అవి? షాపింగ్ ఈజ్ ఎ హాబీ. హౌ కెన్ షాపింగ్ బి హాబీ? రాయడము, చదవడము, పాడడము, ఏదైనా కొంచెం పని చేయడం హాబీ అవుతుంది. హాబీ షాపింగ్ ఎలా అవుతుంది? షాపింగ్ ఎప్పుడు వెళ్తాం మనం? బయటికి ఎప్పుడు వెళ్తాము? పల్లెటూరులో వారానికి ఒకసారి పక్కన ఊళ్ళో సంత ఉండేది. సంతలో ఎందుకు? ఈ ఉల్లిపాయలు, ఈ మిరపకాయలు, ఉప్పు, పప్పులు ఖాళీ అయినప్పుడు తీసుకురావడానికి వెళ్ళేవాడు. అది షాపింగ్. ఏదో టైం ఖాళీగా ఉన్న షాపింగ్ వెళ్తామా? కానీ ఈ మధ్య అలా తయారు చేశారు. అలాగే ఈ మీడియా, ఈ కన్స్యూమరిజం ఇవన్నీ వచ్చేసి కాన్సెప్ట్ వచ్చేసి అవసరం ఉన్నా లేకపోయినా మనం కొనాలనే మైండ్ సెట్ తీసుకొచ్చేస్తారు. సో మన అవసరం ఉన్నప్పుడు కొంటే అదే మనకి ఎంత అవసరం ఉందో అంత వాడితే ప్రకృతి సుస్థిరంగా ఉంటుంది. అవసరం లేనప్పుడు కొన్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మేడం చెప్పినట్టు ఒక మొబైల్ కొనాలన్నా లేదా అవసరం ఒక బట్టలు కొనాలన్నా ఫర్ దట్ మ్యాటర్, ఆ బట్టలు ఎక్కడైతే వస్తుంది? షర్ట్ నుంచి, కాటన్ నుంచి. దానికి వాళ్ళు కృషి చేస్తారు. దానికి ఎన్నో మళ్ళీ ఇది ఫర్టిలైజర్స్ అవన్నీ వేస్తారు. దానికి నీళ్లు పెట్టాలంటే మోటార్ పంపు రన్ చేస్తారు. పంపు ఎలక్ట్రిసిటీ పంపు లేదా డీజిల్ పంపు. ఇలా డీజిల్ అయినా పోయాలి లేదా ఎలక్ట్రిసిటీ వాడాలి. ఎలక్ట్రిసిటీ వాడాలంటే మళ్ళీ అక్కడ బొగ్గు కాలుస్తారు. దాన్ని మళ్ళీ ఫాజిల్ ఫీల్ మీద ఆధారపడింది. చూడండి, మనం తీసుకునే ఒక బట్ట క్లాత్ అనుకుంటే బట్టే కదా, న్యాచురల్ కదా, ఏముంది అనుకోండి. కానీ దాని వెనకాల మళ్ళీ ప్రకృతి మీద ఆధారం ఉంది. ఓకే, మనం ఈ రోజు వాడుతున్న ప్రతి వస్తువులో అది మెటల్ కావచ్చు, ఎలక్ట్రానిక్ ఐటమ్ కావచ్చు, క్లాత్స్, బుక్స్, ఏదైనా అవ్వచ్చు, దీని అన్నిటికీ ప్రకృతి యాక్చువల్లీ పే చేస్తావు. కాబట్టి ఎంత నీడ్ ఉంటే అంత తీసుకోవడం సస్టైనబిలిటీ. లగ్జరీ బయింగ్, మ్యానీ అని కూడా చెప్తారు, మ్యానిక్ బయింగ్ అంటారు. అవసరం ఉన్నా లేకపోయినా కొనడం. ఇంకా కొన్ని చోట్ల అగైన్ అడ్వర్టైజ్మెంట్ తోనే వస్తుంటాయి, బై వన్ గెట్ వన్ ఫ్రీ. నాకు అవసరం ఒకటి ఉన్నప్పుడు నువ్వు ఫ్రీ ఎందుకు ఇస్తావు? సో ఫ్రీగా ఇస్తున్నప్పుడు నువ్వు ఎక్కడో ఇంకొకరి మీద బరువు వేసేవని అర్థం కదా. లేదా అక్కడ పని చేసిన కూలి వాళ్ళకన్నా సరే తక్కువ ఇచ్చి ఉండాలి, లేదా వస్తువులు వనరులు కొనుక్కుంటావు కదా, రైతులకైనా తక్కువ ఇచ్చి ఉండాలి, లేదా ప్రకృతి మీద ఏదైనా భారం పడి ఉండాలి. కాబట్టి ఇక్కడ నువ్వు ఫ్రీ ఇస్తున్నావు. మేము మెయిన్లీ మన డ్రగ్స్ ఉన్నారు వీడికి చెప్తున్నాను. వీడి దగ్గర ఐదు చెప్తారు కొంతమంది. ఈ మధ్య 50% డిస్కౌంట్ ఇస్తున్నారు మెడిసిన్స్. 50% డిస్కౌంట్ ఎలాగా? 100 రూపాయలు పెట్టి నేను ఖర్చు పెట్టి నీకు 50 రూపాయలు ఎలా ఇస్తాను? ఇవ్వలేను కదా. సో ఇస్తున్నాను అంటే ఏంటి? ఎక్కడ దానికి కావాల్సిన ప్రొసీజర్ లో డివియేట్ అయ్యామన్నమాట. నేను ఏం చెప్పినట్టు లేదా శాలరీ తక్కువ ఇచ్చి ఉండాలి, లేదా దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నప్పుడు ఏదో రూల్స్ రెగ్యులేషన్ వైలేట్ చేసి ఉండాలి, ఫీజు కట్టి ఉండకపోవచ్చు, లేదా రా మెటీరియల్ ఏదో తక్కువ వాడి ఉండాలి. ఇండియాలో ముఖ్యంగా బయోమెడికల్ వేస్ట్ లో చాలా వరకు మెయింటెనెన్స్ బాగాలేదు. ఎందుకంటే ఈ ప్రొడ్యూసర్ అప్లికేషన్ ఉంటుంది. ఏదైనా ప్లాస్టిక్, ఈ మెడికల్ వేస్ట్ ఏదైనా వస్తే దాన్ని డిస్పోజ్ చేసేంత వరకు వాడు మానిటర్ చేయాలి. అది మానిటర్ చేయడానికి సపరేట్ ఏజెన్సీ పెట్టాలి. ఏజెన్సీ పెట్టడానికి అది చేయట్లేదు కాబట్టి ఈ రోజు మీకు ఫ్రీగా ఇస్తున్నాను. సో బై వన్ గెట్ వన్ ఫ్రీ లేదా 50% డిస్కౌంట్ ఇచ్చిన వాళ్ళు మనకు మంచిగా ఇస్తున్నారా లేదా మనం పాడు చేయడానికి ఇస్తున్నారని మనం కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. ఓకే, సో ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిప్స్ కవర్ ఉంటాయి, అలాగే ఇచ్చి తాగుతాం కదా, ఫ్రూట్ జ్యూస్ ప్యాక్స్ ఇవన్నీ వస్తాయి కదా, ఇవన్నీ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఏంటి? చిప్ కవర్ చేసే కంపెనీ ఉంది కదా, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఆ చిప్స్ తిన్న తర్వాత కవర్ ని వాపస్ తీసుకోవడం. ఎంతమంది ఇప్పుడు మనలో తిన్న తర్వాత చిప్స్ తీసుకుంటా షాప్ వాపస్ ఇస్తున్నాం చెప్పండి? యాక్చువల్లీ ఇవ్వాలి, ఎందుకంటే దాంట్లో ఉంటుంది ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీలో. ఆయన 5 రూపాయలు చిప్ పంపుతున్నాడు చిప్స్, దాంట్లో 70 పైసనో 50 పైసనో 1 రూపాయో దాన్ని వాపస్ తీసుకెళ్ళడానికి కాస్ట్ ఇంక్లూడ్ చేయాలి. అదే యాక్చువల్ కాస్ట్. వీడేం చేస్తాడు? 25% ఫ్రీ, తక్కువ. యాక్చువల్ రేట్ 20 రూపాయలు, నీకు 18 రూపాయలకి ఇస్తాను. ఆ 2 రూపాయలు ఎవరి మీద పడతా ఉంది? ప్రకృతి మీద. ఎందుకు? దాని వల్ల తీసుకోడు, ఎందుకంటే మేము అడగాము, వాడు పట్టించుకోడు. దానికి ప్రొసీజర్ అంటే ఈవెన్ పాల ప్యాక్ కూడా ఇదే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ పాల ప్యాక్ లో మీద వస్తుంది. ప్లాస్టిక్ వినియోగించడానికి అమ్మినప్పుడు తీసుకెళ్లిన వాడు చిప్స్ తిన్న తర్వాత ఆ పాలిథిన్ ని పడేయకూడదు. పడేయకుండా మీరు తీసుకొచ్చిస్తే మీకు ఇంకా డబ్బులు ఇస్తాము అని ఈ షాప్ వాడు చెప్పాలి. షాప్ వాడు ఎప్పుడు చెప్తాడు? ఇక్కడ కంపెనీ వాడు చెప్పి ఉండాలి.
ఓకే, కంపెనీ వాడు ఎప్పుడు చెప్తారు, మేము వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తే, మేము ఎన్ఫోర్స్ చేస్తే, ఎన్ఫోర్స్మెంట్ లేదు కాబట్టి షాప్ వాడు కంపెనీ వాడు షాపింగ్ చెప్పట్లేదు, షాప్ వాడు కన్స్యూమర్కి చెప్పట్లేదు. వాపస్ ఎంత వస్తామండి, ఓన్లీ ఎక్కడైనా ర్యాక్ పిక్కర్స్, పాలిథిన్, ప్లాస్టిక్ రీసైక్లర్స్ ఏదైనా అక్కడక్కడ పిక్ చేసుకొని వస్తే అటువంటిది మాత్రమే వాపస్ వస్తుంది. మిగతాదంతా ఎక్కడ ఉంది, విజయవాడ డ్రైనేజ్ లో ఉంది. మీరు వెళ్ళి చూస్తే మొత్తం డ్రైనేజెస్ చిప్స్ ప్యాక్, పాల ప్యాక్, కవర్లు ఇవే ఉన్నాయి. అవునా? ఓకే. సో పాపం మున్సిపాలిటీ ఆఫీసర్స్ స్టాఫ్ వెళ్ళి తీసుకుంటే మొత్తం పాలిథిన్ వస్తుంది. ఎవరిది అది పాపం? కంపెనీ వాడు కోట్లు కూడా సంపాదిస్తున్నారు. సో వాళ్ళు సంపాదించుకొని ఇక్కడ మనకి ఇచ్చే సబ్సిడీ ఇదంతా రియాయితీ లేదా డిస్కౌంట్ లో అన్ని ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది, డ్రైనేజ్. దాని నుంచి వచ్చే మురికి నీళ్లు, దాని నుంచి వచ్చే పరిశుద్ధ్యం, దోమలు, పొల్యూషన్, తర్వాత దాంట్లో వచ్చే దోమలు ఎవరిని కుడుతున్నాయి, ఎవరి పిల్లలకి డెంగ్యూ, మలేరియా వస్తూ ఉంది. కోట్లు సంపాదిస్తున్నా చిప్స్ కంపెనీ వాళ్ళకి ఏం రావట్లా, కానీ ఇక్కడ ప్రజలు మేము బాధపడుతున్నాం. ₹1 ₹2 డిస్కౌంట్ ఎందుకు ఇస్తున్నాను? డిస్కౌంట్ రియాయితీ ఇవ్వడం కూడా తప్పు. సో వాళ్ళు ₹2 ₹3 డిస్కౌంట్ ఇస్తున్నాడంటే అంతకన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడని అర్థం. ఆ సంపాదన ఫైనల్ మన ప్రకృతి మీద, మన వనరుల మీద, మన ఆరోగ్యం మీద, మన సమాజం మీద పడుతుందనేది మనము దృష్టిలో పెట్టుకోవాలి. సో కాబట్టి అవసరం ఉంటే బై చేయండి, లేదా మనకు అదే ఇంకోటి ఉంది, బై ఎప్పుడు చేస్తాము, తక్కువ ఉంది కదా అని బై చేయడం. అవసరం లేకపోయినా ₹100 ₹10 ఇస్తున్నాడు అంటే తీసేస్తున్నాం, మళ్ళీ ఎప్పుడు అవకాశం వస్తుందేమో. అవసరం లేదు. ఈ ప్రపంచం ఈ స్థాయికి వచ్చిందంటే అలాగా అవసరం లేదంతా చేసుకుని రాలా. అవసరం ఏముందో అది చేసినప్పుడు వచ్చింది. అగ్గి లేనప్పుడు అగ్గి కనిపెట్టారు, చాలా అవసరం ఉండింది. ఫుడ్ లేనప్పుడు ఫుడ్ బాయిల్ చేయడం కనిపించారు, చాలా అవసరం ఉండింది. రైట్. సో ఫస్ట్ అడవిలో ఉండేవి ఇవన్నీ, ఈ దానాలు ఇవన్నీ అడవిలో ఉండేవి. దాన్ని చక్కగా అగ్రికల్చర్ చేసుకున్నారు. అప్పుడు అవసరం ఉన్నది చేసినప్పటికీ మనం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు మనం అవసరం లేని విధంగా కొనడానికి వెళ్తే సో డౌన్కి వెళ్ళిపోతాం. సో ఇది యాక్చువల్లీ కన్స్యూమర్ డే రోజున మనము అవేర్నెస్ తీసుకురావాల్సింది, ఈ అవేర్నెస్ మనకు అవగాహన రావాల్సిన కార్యక్రమం. దీంట్లో ఇంకా టెక్నికల్ థింగ్స్ వస్తే, సో ఇవన్నీ మళ్ళీ ఫిలాసఫికల్ సార్, దానికి ఎవరు ఆలోచిస్తారు, అందరూ ఆలోచన లేనప్పుడు నాకెందుకు చేయాలి? ఎక్కడో సమ్మాన్ హస్ టు బిల్డ్ ద క్యాట్. అందరూ నేను చేయని, నేను నాది కాదు అనుకుంటే ఫైనల్ దేశం ఎవరిది ఎలాగైతే, దేశం మనది కాదని చెప్పగలం. సో అది కాన్సెప్ట్. సమ్వేర్ ఎవ్రీబడి హ్యాస్ టు థింక్ అబౌట్ ఇట్, సమ్మన్ హ్యాస్ టు బిల్డ్ ద క్యాట్. దాంట్లో ఈ రోజు థ్యాంక్స్ టు స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టాం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన డిస్ట్రిక్ట్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని ఈ రోజు నుంచి బ్యాన్ చేయడానికి శ్రీకారం చుట్టాము. ఇంకా వాటర్ బాటిల్ ఆ పాలిథిన్ కవర్లు కనిపిస్తే పట్టుకొని ఫైన్ వేసే కార్యక్రమం కూడా వస్తాయి ఇంకా రానున్న రోజుల్లో. ఇప్పుడు అందుకే ఆఫీస్ లో చూసుకుంటే ఇక్కడ పెట్టేవాడు, వాటర్ బాటిల్ పెట్టేవాడు తీసుకొచ్చి జాయిన్ అయినప్పుడు. ఇప్పుడు చూస్తే పేపర్ కప్ ఉంది లేదా గ్లాస్ ఉంది. ఓకే, చేంజ్ స్టార్ట్ ఫ్రమ్ అస్ కదా. మనకి చెప్తే ఒక వారం చెప్పి వెయిట్ చేసా, ఎవరు మారలేదు. ఒకరు గట్టిగా కేకలేస్తే తక్కువ పేపర్ కప్ వచ్చాయి. ఓకే, సో ఇది కాన్సెప్ట్. చేంజ్ హాస్ టు ఆఫ్ కోర్స్ స్టార్ట్ ఫ్రమ్ అస్. ఇంకా కన్స్యూమర్స్ రైట్ కి వస్తాయి. కన్స్యూమర్ రైట్స్ మనకు అవేర్నెస్ అదే ఎక్కువ అమ్ముతున్నారు క్వాలిటీగా కన్నా ఫస్ట్ కొనడం అవేర్నెస్ వస్తే ఆటోమేటిక్ గా మిగతావన్నీ వస్తాయి. ఓకే, ఇంకా కన్స్యూమర్ రైట్స్ వస్తే మనకు ఆఫ్ కోర్స్ కంట్రీలో కన్స్యూమర్ రైట్స్ యాక్ట్ కూడా పాస్ చేయడం జరిగింది. దాని అమలు కూడా చక్కగా జరుగుతూ ఉంది. అండ్ అఫీషియల్స్ కన్నా ఎక్కువ ఎన్జిఓస్ చాలా పనిచేస్తున్నాయి దీంట్లో. కన్స్యూమర్ కోర్ట్స్ చాలా ప్రొడక్టివ్ గా ఉంది. నిన్నే ఒక కన్స్యూమర్స్ అవేర్నెస్ డే నేను ఇంకొక ఆర్గనైజ్ చేస్తే వెళ్తే ₹25 ఎక్కువ తీసుకుంటే వాటర్ బాటిల్ హోటల్ హైదరాబాద్ లో 25 lakhs పెనల్టీ చేశారు. 27 lakhs పెనల్టీ చేశారు. దట్స్ వెరీ గుడ్. సో అటువంటి చిన్న ఎగ్జాంపుల్స్ విల్ గో వైరల్ అండ్ పీపుల్ విల్ అండర్స్టాండ్. అదే సెట్ చేయడం అంత ప్రాబ్లం ఏం కాదు, కానీ సెట్ మన మైండ్ సెట్ తో కొంచెం సెట్ చేయాల్సింది చాలా అవసరం ఉంది. ఇంకా కస్టమర్స్ మీన్స్ కన్స్యూమర్స్. సో దాని గురించి గాంధీజీ గారు ఎంత చక్కగా చెప్పారంటే, కస్టమర్ ఆర్ కన్స్యూమర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ విజిటర్ టు అవర్ ప్రిమిసెస్. సో హీ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ అస్. అంటే మనం అయితే షాప్ పెట్టుకుంటాము లేదా బిజినెస్ చేస్తుంటాం కదా, మేము ఏదో చేస్తున్నాం వాళ్ళ కోసం, చారిటీ కాదు. యాక్చువల్లీ కన్స్యూమర్ విజిట్ టు అవర్ ప్రిమిసెస్, హీ ఈజ్ నాట్ డిపెండెంట్. ఆయన మన మీద కాదు, మనం ఆయన మీద డిపెండ్ అయినాం. అదే చెప్తున్నారు. హీ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ అస్ బట్ వీఆర్ డిపెండెంట్ ఆన్ హిమ్. హీ ఈజ్ నాట్ ఇంటరప్షన్ టు అవర్ వర్క్. ఆయన వస్తాడు మన ప్రిమిసెస్ కి ఇస్తున్నాడంటే ఏదో ఆయన మనకు అడ్డ వస్తున్నాడో లేదో మనం ఆపుతున్నాడు కాదు. ఈజ్ ద పర్పస్ ఆఫ్ ఇట్. ఆయన రావాలనే కదా మనం బిజినెస్ చేస్తున్నాము, మనం షాప్ పెట్టున్నాము కాబట్టి. సో ఈజ్ నాట్ ఇంటరప్షన్, ఈజ్ ద పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్తారు. ఈజ్ నాట్ అవుట్ సైడ్ టు అవర్ బిజినెస్. మనం ఏ బిజినెస్ చేసుకున్నా ఆయన బయటవాడు కాదు, ఈజ్ ద పార్ట్ ఆఫ్ ఇట్. ఆయన కోసం చేస్తున్నాం. ఇప్పుడు కంపెనీ కార్ వాళ్ళు చేస్తున్నారు, లేదా ఒక ఏదో బేకరీ చేస్తున్నారు, లేదా ఏదో చిప్స్ కూడా చేస్తున్నారు, ఆయన కోసమే చేస్తున్నారు కాబట్టి ఈజ్ అవుట్ సైడర్ కాదు, ఆయనకి తెలియాలి అని అర్థం. ఇప్పుడు నేను ఏం ప్యాక్ చేస్తున్నాను, క్వాలిటీ ఎంత ఉంది, బరువు ఎంత ఉంది, దాంట్లో
ఆ అవేర్నెస్ ఆయనకి తెలియాలి, బికాస్ హీఈస్ అ పార్ట్ ఆఫ్ ఇట్. నీకు ఒకరి క్లాస్ సరిపోతున్న దాని మీద గాంధీ గారు చెప్తారు. అండ్ అలాగే వీఆర్ నాట్ డూయింగ్ హిమ్ ఎనీ ఫేవర్ బై సర్వింగ్ హిమ్. ఏదో ఆయన కావాల్సింది తెచ్చి ఇచ్చేస్తామని గొప్పదాని కాదు, ఆయనకి ఇచ్చే అవకాశం ఇస్తున్నందుకు అతను ఆయన గొప్ప అని చెప్తున్నాను గాంధీ గారు. సో వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఫేవర్ బై సర్వింగ్ హిమ్, బట్ హీఈస్ డూయింగ్ అస్ ఎ ఫేవర్ బై గివింగ్ అస్ అన్ ఆపర్చునిటీ టు డూ సో అని చెప్తున్నాడు. ఇది గాంధీ గారు కన్స్యూమర్స్ గురించి చెప్పిన మాటలు. సో ఈ మాటల్లోని మన కన్స్యూమర్ రైట్స్ యాక్ట్ లో కూడా చాలా చక్కగా రిఫ్లెక్ట్ అయి ఉన్నాయి. దీని ఇంప్లిమెంటేషన్ కి వచ్చినప్పుడు నా అధికారులకి నా రిక్వెస్ట్ ఒకటే, బీ విజిలెంట్ అండ్ బీ ప్రోయాక్టివ్. కంప్లైంట్ వచ్చినప్పుడే రెస్పాండ్ చేస్తామంటే కుదరదు. ఓకే, వీ నీడ్ టు ఇన్స్పెక్ట్, వీ నీడ్ టు సీ వాట్స్ హ్యాపెనింగ్, బికాస్ ఫైనల్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం కూడా ఒక కన్స్యూమర్స్ కదా, మేము కూడా కొనుక్కుంటుంటాం, మేము కూడా బయటకి షాప్కి వెళ్తుంటాం, తీసుకుంటుంటాం. సో ఈ రోజు వాడికి వేరే వాడికి ఎవరికి జరుగుతుందంటే రేపు మీకు కూడా జరుగుతుంది, మీ పిల్లలకి జరుగుతుంది. కాబట్టి ఈ కన్స్యూమర్ డే, కన్స్యూమర్ అవేర్నెస్ అనేది ఒక విస్తృతంగా టేకప్ చేయాలి. దీనికి మనం ఎప్పుడు అఫిషియల్స్ కంపల్సరీ ముందుగా ఉండాలి. అండ్ ఏదైనా కంప్లైంట్స్ వస్తే హౌఎవర్ స్మాల్ ఆర్ బిగ్, ఇట్ షుడ్ బి టేకన్ సీరియస్లీ. చాలా దాన్ని కూలంకషంగా పరిశీలించాలి. అండ్ ఇట్ షుడ్ బి టేకన్ టు లాజికల్ ఎండ్. కన్స్యూమర్ థ్యాంక్స్ టు ది కన్స్యూమర్ కోర్ట్స్ చాలా ప్రొడక్టివ్గా ఉన్నాయి, మంచి మంచి పనిష్మెంట్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్స్ టు సోషల్ మీడియా అవన్నీ బయటికి వస్తున్నాయి, పబ్లిక్ కూడా తెలుస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ అంశాన్ని అందరూ గుర్తులో పెట్టుకొని ఇండివిజువల్స్, ఆఫీసర్స్, ఆల్సో ది సంఘ సంస్థలు, ఎన్జిఓస్, సో దీనికి అవేర్నెస్ కల్పించే దాంట్లో ఇంకా అంటే ఇది ఒక్క రోజే కాకుండా మంత్లీ వన్స్ ఆర్ వన్స్ ఇన్ ఏ క్వార్టర్, సో ఇంకా హెడ్ క్వార్టర్ లో, డివిజన్ ఆఫీసెస్ లో, ఇది ఆల్ ద స్టేక్ హోల్డర్స్ అంటే కన్స్యూమర్స్ అలాగే షాపర్స్ వీళ్ళంతా కూడా అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడానికి జిల్లా యంత్రాంగం నుంచి we will support the NGOs who wanted to come and do it, and also we extend our all support for you. Please come forward on this occasion. Let us take that pledge, and I wish you all once again ఈ చాలా మంచి కార్యక్రమాన్ని డిఎస్ఓ గారు అందరిని పిలిపించి అందరికి అవేర్నెస్ బయట ఇది కూడా పెట్టున్నారు, మన ఎగ్జిబిషన్స్ కూడా పెట్టి ఆ వెయిట్ ఏమి ఎట్లా అనేది పెట్టిన దాంట్లో ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే కంపారిజన్ పెట్టాలి. ఇప్పుడు ఆ దాల్చిని వస్తుంది, ఒరిజినల్ ఏంటి డూప్లికేట్ ఏంటి అనేది చూపి కంపారిజన్ పెడితే ఇంకా బాగుంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మన డాక్టర్ గారికి మంచి మంచి విషయాలు చెప్పారు. అలాగే మనందరూ ఆఫీసర్స్ కి, మన ఎన్జిఓస్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి ఆ తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి తీర్చిదిద్దేటట్లుగా నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.